అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణవేణి. మాది ఏలూరు జిల్లా నూజివేడ్ మండలం సుంకొల్లు గ్రామం అండి. ఇది మా సొంత పొలం అండి. నేను మొదటి సంవత్సరం వచ్చేసి నవధాన్యాలు ఒక 10 కేజీలు మాత్రం వేయడం జరిగిందండి. రెండో సంవత్సరం వచ్చి మనం 18 రకాలు ఒక 15 కేజీల వరకు వేయడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చి మేము 2 కిట్లు అంటే దాదాపు మాకు 24-25 కేజీలు అన్ని రకాల జాతుల విత్తనాలను మేము వేయడం జరిగిందండి. పిఎండిసి వేయడం వల్ల నేను గమనించినది ఏంటంటే అండి, మా మొదటి సంవత్సరం నేను ఇక్కడ వ్యవసాయం చేసినప్పుడు మొదటి సంవత్సరం నాకు ఒక చీడపీడలకు సంబంధించి నాకు వేరుకుళ్ళు తెగులు ఒకటి రావటం గమనించడం జరిగింది. దానికి స్ప్రేయింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా పైన అగ్నాస్త్రం ఒకటి స్ప్రేయింగ్ చేశాను. ఈ 2 మాత్రమే రావడం జరిగింది. రెండో సంవత్సరం అంటే గత సంవత్సరం అసలు ఏమీ కూడా లేదు. గత సంవత్సరం అసలు స్ప్రేయింగ్ అనేది ఇవ్వలేదు. ఓన్లీ మేము పచ్చిరొట్ట విత్తనాలు, ఘనజీవామృతం 3 టైమ్స్ ద్రవజీవామృతం మాత్రమే పారించడం జరిగింది. వేయడం వల్ల మనకు అసలు ముఖ్యంగా చీడపీడలు అనేవి అస్సలు ఎటువంటి పరిస్థితులు ఎట్ట పరిస్థితుల్లోనూ రాదు. ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మనం 30 రకాల నవధాన్యాలను వేయటం వలన ఏమవుతుందంటే అండి, మనకి ఈ పచ్చిరొట్ట వేయడం వలన భూమిలో అన్ని రకాల సూక్ష్మజీవులు, పప్పు జాతులు, చిరుధాన్యాలకి, నూనె గింజలకు సంబంధించి అన్ని రకాల సూక్ష్మజీవులు డెవలప్ చేయడం జరుగుతుంది. డెవలప్ అయినటువంటి సూక్ష్మజీవులను తమ సంతానాన్ని పెంచుకొని సూక్ష్మజీవులు కోటాను కోటలుగా పుంకాలుగా డెవలప్ అయ్యి భూమికి మరింత బలాన్ని చేకూర్చి తర్వాత వేయబోయే ప్రధాన పంటకి ఇవి చీడపీడలు కానీ ఎటువంటి తెగుళ్ళు ఎటువంటివి కూడా రాకోకుండా ఉండటానికి మాత్రం ఇది మరీ ముఖ్యంగా బాగా దోహదం చేయడం నేను గమనించడం జరిగింది. అదేవిధంగా పిఎండిస్ అనేది పచ్చిరొట్ట విత్తనాలు అనేది గేదెలకి వాటికి ఆహారంగా వేయటమే మాత్రమే కాకుండా గోంగూర, తోటకూర, ఆనప, గోరుచిక్కుడు ఇవన్నీ కూడా వేయడం జరిగిందండి. వీటిని కట్టల రూపంలో మనం చేసి మేము ప్రతి సోమవారం వీక్లీ స్టాల్స్ పెట్టడం జరుగుతుంది. వాటిలోకి ఇవ్వటం వలన అసలు ఈ యొక్క ఆకుకూరలు చాలా రుచికరంగా బాగుంటాయి అనేది మాకు అక్కడి నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్. దీని ద్వారా అలా ఆదాయం పొందడం జరిగింది. ఈ పిఎండిసి వేయడం వల్ల మనకి తర్వాత వేసేటటువంటి ప్రధాన పంట ఏదైతే ఉందో ఆ పంటకి ఎటువంటి చీడపీడలు రావు, మరియు అన్ని రకాల పోషకాలను అందిస్తూ ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటూ అసలు కలుపు నివారణ కానీ చీడపీడలు కానీ పురుగు తెగుళ్ళు ఏమీ రాకుండా ఉండటానికి ఇది చాలా ముఖ్యమైనటువంటిది అంశం అండి. కాబట్టి రైతులందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని మన చీడపీడల నుండి పురుగుని తెగుళ్ళు నియంత్రించుకోవడానికి చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని రైతులందరికీ తెలియజేయడం జరుగుతుంది.